पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुष्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शुभं रामकथानादं कोनजातिपराङ्गतिं वैदेही सहितं सुरद्रुमतले हैवे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वतनयोर्वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च विराट्तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं यः कर्णाञ्जलिसम्पुटैः अहरः सम्यक् पिबत्यादराद् वाल्मीकेर्वदनारविन्दगणितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम् उच्चस्थे ग्रहपञ्चके स्वरगुरौ सेन्दौ नवम्यान्तिथौ लग्ने कर्कटके पुनर्वसुयुते मेषं गते पूषणे निर्दग्धुं निखिलाः पलाशसमिधो मेध्यादयोध्यारणे आविर्भूतमभूतपूर्वपरं यत्किञ्चिदेकम् అయోధ్యానగరంలో మళ్ళీ రామలక్ష్మణుల శత్రుఘ్నుల వారు వారి భార్యలతో గృహప్రవేశాదులన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మిథిలానగరంలో వివాహాలు అయినాయి. ఇక్కడి నుంచి అయోధ్యానగరానికి బయలుదేరాలి. అందరూ కూడాను ఎప్పుడైతే జనక మహారాజు గారు ఆయన తమ్ముడు దశరథ మహారాజు గారు కుమారులుగా నలుగురికి పిల్లల్నిచ్చి వివాహం చేశారో అది సర్వసమ్మతమై అందరూ ఆనందపడేటటువంటి విషయం. సాధు సాధ్విత దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదందు వినిర్ఘోష పుష్పవర్షో మహానుభూతు. అక్కడ చాలా ఆనందంతో పుష్పవర్షం కురిసింది. దేవతలందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. అది దేవదందుకులన్నీ మోగినాయి. ఇది పరిస్థితి. కానీ క్రమక్రమంగా పాణిగ్రహణాలు అయిన తర్వాత వాళ్ళు బయలుదేరి అయోధ్యానగరానికి బయలుదేరుతున్నారండి. నలుగురు ఆ అగ్నులకు ప్రదక్షిణం చేయటం, గురువులైనటువంటి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, ఇలా అనేక మంది మహాత్ములకి నమస్కారాలు చేస్తూ వాళ్ళు బయలుదేరుతున్నారు. బయలుదేరుతుంటుంటే వీళ్ళందరికీ తను కన్యా వివాహం చేసి ఉన్నాడు కాబట్టి జనక మహారాజు, అలాగే కుశధ్వజుడు కూడా చేశారు కాబట్టి వాళ్ళకి కన్యా పూర్వకంగా ఏదైనా కొంత సొమ్ము పంపించడం అనేటటువంటిది ఒక సంప్రదాయంగా ఉంది. దాన్ని కన్యాధనము అని అంటారు. ఆ అమ్మాయితో పాటు మహారాజులు కాబట్టి ఎక్కువగా ఇస్తారు, సామాన్యులు తక్కువగా ఉంటుంది. వారి వైభవాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. ఈ లోకంలో ఉన్న ఆచారమే కానీ దీన్ని కాదంటానికి ఏం లేదు. అధరాజా విదేహానా దత్తు కన్యాధనంబు ఏమిచ్చాడంటే గవాంశుల సహస్రాణి, 1000 గోవులు, ఒకటి కాదు రెండు కాదు, కంబళాలు, బంగారు వస్త్రాలు, ఆ వస్త్రము, ఏనుగులు, గుర్రాలు, మరి ఇంకా అనేకం దాసదాసీ జనులు కూడా పంపించాడండి. బంగారు ముద్రికలు, ముత్యాలు, పగడాలు, వీటితో కలిసినటువంటి ఆభరణాలు, అది బాబు ఎన్ని పంపించాడో చెప్పలేం మనం. దత్వా బహువిధనం రాజా సమనుజ్ఞాప్త పార్థివం ప్రవేశస్వనిలయం మిథిలాం మిథిలేశ్వర. ఇది పరిస్థితి. వివాహాంగంగా వారిని ఆ భర్తృగృహానికి పిల్లల్ని పంపించడం, వారితో పాటు కన్యాధనాన్ని కూడాను కానుకలుగా ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయండి. సరే, చాలా సంతోషంగా ఉంది. దశరథ మహారాజు గారికి బయలుదేరాడండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత అదేమిటో తెలియదు, ఒక భయంకరమైనటువంటి సన్నివేశం ఏర్పడింది అక్కడ. అదేమిటండి,
శుభవాన్ని మనం వివాహం చేసి పెడుతున్నామే. ఘోరాశ్వపక్షిణో వాచో వ్యాహరంతి చ తతస్తతః. పక్షులన్నీ విపరీతమైనటువంటి కూతలతో కూస్తున్నాయి. భూమాశ్చైవ మృగా సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం. ఓ పక్కన పక్షులేమో అవి కూసే కూతలు చూస్తే అమంగళకరంగా ఉన్నాయి. ఒక పక్కన లేళ్ళు మొదలైనటువంటి మృగాలన్నీ ప్రదక్షిణాలు చేస్తున్నాయి. వీటిని బట్టి ఇది అనుకూల వాతావరణం అని చెప్పాలా, పక్షుల యొక్క కూతలను బట్టి ఏదైనా పరాభవం మనకేదైనా అనర్థం వస్తుంది అని అర్థం చేసుకోవాలా? రెండూ కనపడుతున్నాయి. హడిలిపోతున్నాడు దశరథ మహారాజు. అప్పుడు ఆయన విశ్వష్ట మహర్షి కలగజేసుకుని, మహారాజా ఏం పర్వాలేదయా, అసౌమ్యా పక్షిణో ఘోరా మృగాశ్చాపి ప్రదక్షిణ. పక్షులు ఒకవేళ కూసినా మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి దీనివల్ల సర్వాత్మన మనకు అశుభం అని అనుకోవడానికి ఏం లేదన్నాడు ఆయన. మొత్తం మీద ఏదో కలకలం బయలుదేరేట్టుగా ఉంది. రాజ్ఞో దశరథస్యైద శ్రుత్వా వాక్యం మహానుషి ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాశ్రుతం. పక్షుల ముఖాలను బట్టి చూస్తే ఏదో మనకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తోంది అని అనిపిస్తోంది అయ్యా. ఇంతట్లో భయంకరమైనటువంటి వాయువు, పెను తుఫాన్ లాంటి గాలి, పృథివీ కంపిస్తోంది, చెట్లు ఊగిపోతున్నాయి, పర్వతాలు కదులుతున్నాయి, సూర్యుడు దుమ్ముతో వ్యాపించిపోయినాడు, ప్రభ లేదు, దిక్కులన్నీ కూడాను మూసుకుపోతున్నట్టుగా కనపడుతున్నాయి, భస్మాచ్ఛన్నమైపోయినట్టుగా కనపడుతున్నాయి. అంతా కూడా సైన్యం వాళ్ళు అందరూ కూడాను కనపట్టలేదు. వశిష్ఠస్థరు శ్రేష్ఠర్వే రాజా ససుతస్తదా స్వసంజ్ఞాయవ తత్రాసన్ను సర్వవన్యద్విచేదితం. ఊరికే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు కానీ మిగిలిన ప్రపంచమంతా కూడా చైతన్యరహితంగా విహీనంగా అదేమిటో ఒక బండరాయిలాగా ఏమీ కనపడకుండా పోయినట్టుగా కనపడుతోందండి. అరే ఇదేమిటండి ఇలా ఉందేమిటి అని అనుకుంటున్నారండి. ఈ లోపల పరశురాముని వారు రానే వచ్చాడు. జటామండలధారిణం, అబ్బా జడను ధరించాడు, భయంకరంగా ఉన్నాడు. మరేమో జమదగ్ని కుమారుడండి, మామూలు మనిషి కాదు, భార్గవరాముడు పరశురాముడు వారు. భార్గవం జామదగ్నించ రాజరాజ విమర్దనం. ఇంతకుముందు వాళ్ళ నాన్నని ఎవరో క్షత్రియుడు చంపాడని చెప్పి అనేక సార్లు అనేక చోట్ల వెతికి క్షత్రియులందరినీ చంపేశాడు ఆయన. ఆ తర్వాత ఆ నెత్తులతో తర్పణలు చేశాడు, కైలాసం వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. దీనికోసం ప్రాయశ్చిత్తంగా ఏదో చేసుకుని భూదానం చేశాడు కశ్యప ప్రజాపతికి. ఆయన నా భూమంతా నాకే ఇచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండవని వీలేదని ఆయన అంటాం, ఈయన పర్వతాల మీద ఎక్కడికో తపస్సు చేసుకోవడం, ఇదంతా ఇదివరకు జరిగిన రోజుల్లో కథ. అదంతా ఎప్పుడో అయిపోయిందండి. ఇప్పుడు ఇంత ఏం లేదు. కానీ ఇవాళ మళ్ళీ బయటపడ్డాడండి ఆయన. జ్వలంతమేమో తేజోపి ఎలా ఉన్నాడంటే వెలిగిపోతున్నాడు సూర్యుడిలాగా. చూడలేకపోతున్నారు ఎవరు ఆయన కాంతిని. ఆయన భుజం మీద ఒక గండ్రల గుడ్డలుంది. ఓరి బాబు! ఓ పక్క నుంచేమో దివ్య ధనుస్సు పుచ్చుకున్నాడు ఒక చేత్తో. ప్రగృహ్య శరముఖ్యంచ త్రిపురఘ్నం యథాశివం. శంకరుడి చేతిలో ఒక ధనుస్సు ఉంది. ఇదే ఇప్పుడు మనం విరిచేశాడే రాముడు, ఆయన చేతిలో ఉండేది అది పూర్వం. ఆయన త్రిపురాసుర సంహారం చేశాడండి బాబు. దాంతో మామూలు విషయం కాదు ఇదంతా కూడాను. ఒక కబుర్లు చెప్పుకున్నటువంటి విషయం కాదండి. తందృష్ట్వా భీమ సంకాశం జ్వలంతమేమ పావకం. అగ్ని ప్రజ్వలిస్తున్నాడా, సూర్యుడే కిందకు వచ్చి తిరుగుతున్నాడా, ఏమిటో తెలియటం లేదు. అందరూ కూడాను ఆశ్చర్యపోతున్నారు. మహర్షులందరూ కూడాను దాంట్లోనే ఉన్నారండి. సంగత మునయశ్చ సర్వే సంజల్పురథోమిత. లోపల అనుకుంటున్నారు, ఏమయ్యా ఎప్పుడో చాలా కాలం క్రితం వాళ్ళ నాన్నగారిని ఎవరో ఒకడు చంపాడని క్షత్రియులందరినీ కూడా సంహరించి ఆ కోపం ఆపుకోలేక అట్లా చేశాడు ఒకప్పుడు. మళ్ళీ ఏమైనా అలాంటి గుణం పుట్టిందేమిటయ్యా? ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ? ఏమిటోనయ్యా అర్థం కావట్లేదు. ఆ కోపం మళ్ళీ ఇప్పుడు ఏదో రగులుకుంది ఏమిటోనే ఆయనకి అని వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారండి. ఏం ముక్వార్ఘ్యం ఆదాయ భార్గవం భీమదర్శనం. అయినా సరే ఆ కోపానికి శాంతి కోసమని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. కాస్త నీళ్లు చల్లితే తగ్గుతుంది కదా ఎంత చెప్పినా.
అని అంటూ రామ 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 అని అలా. ఆయన పేరు భార్గవరాముడు, పరశురాముడు అండి ఆయన. ఈయనేమో దశరథరాముడు. కాబట్టి రామ రామ అంటే కొంచెం సలాడతాడని అందరూ గౌరవంగా మాట్లాడారు. ప్రగృహ్యతాం పూజామృషు దత్తాం ప్రతాపవాన్ రామం దశరథం రామో జామదజ్ఞోథభాష్యభాషత. సరే, కొంచెం శాంతించిన తర్వాత ఆ పరశురాముడి వారు దశరథరాముడితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. రామ, దశరథ మహారాజు గారి కుమారుడైనటువంటి శ్రీరామ, నువ్వు చాలా గొప్ప ఘనకార్యం చేశావని విన్నాను నేను. శివధనుర్భంగం చేశావుట కదా, అందరూ చెప్పుకుంటున్నారు. చాలా గొప్ప విషయమయ్యా, మామూలు విషయం కాదు. సరే, బాగానే ఉందిలే, అంతా బాగానే ఉంది. కానీ మరి అది ఒక్కటే ధనుస్సుని ఎక్కుపెట్టడం, దాన్ని విరచడమేనా? ఇంకా ఏదైనా ధనుస్సులుంటే వాటిని కూడా విరుస్తావుటయ్యా అని కొంచెం అలా అంటున్నాడు. తదిదం ఘోర సంకాశం జామదగ్న్యం మహద్ధను పూర్వస్సు సరే నివాసబలం దర్శయస్వచ. నీకు ఒకవేళ శక్తి సామర్థ్యాలు ఉంటే కేవలం ధనుస్సుని విరిచి శివధనుస్సుని భంగం చేయటమే కాదు, ఇదిగో నా దగ్గర ఒక ధనుస్సు ఉందయ్యా, దీన్ని కూడా ఎక్కువ పెట్టగలిగితే ఎక్కువ పెట్టు చూస్తా. శరసంధానం బాణం దాంట్లో సంయోజనం చేయగలిగితే అదేమిటో చూపించు. నీ శక్తి ఏమిటో, నీ బలం ఏమిటో, నీ సామర్థ్యం ఏమిటో నేను చూస్తా. నీతో నిన్ను ద్వంద్వ యుద్ధం చేస్తాను ఏమిటో అనుకుంటున్నావు. ఊరికే ధనుస్సును ఎక్కువ పెట్టినంత మాత్రం చేత నేను సంతోషించేవాడిని కాదు అంటూ మాట్లాడుతున్నాడండి. ఇవేం మాట్లాడి ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ఆ దశరథ మహారాజు గారు వణికిపోతున్నాడు. ఇదివరకు ఆయన కాలంలో ఈయన కూడా చంపుతాడు అంటే ఈయన ఎక్కడొక్కడు దాచారు. అట్లా చాలామంది తప్పించుకుని అట్లా జరిగింది ఆ రోజుల్లో. అది గుర్తుంది ఆయనకి, అదంతా తెలుసు. పాపం దీనుడైపోయి, అయ్యో ఈ శుభమాని పెళ్ళిళ్ళు చేసుకున్నాను కుమారులకి, ఈయన తటస్థించాడు ఏమిట్రా నాయన, ఇప్పుడు ఇది ఎక్కడ గోలరా మైదారి సంతా అని పాపం ఆయన హడిలిపోతున్నాడు. క్షత్రవశాత్ ప్రశాంతస్థం బ్రాహ్మణశ్చ మహాశయా అంటున్నాడు ఆయనతో. మహాప్రభు, తమరు ఇదివరకు క్షత్రియుల పట్ల ద్వేషంతో ఉండేవారండి, ఈ మధ్యన శాంతించారు కదా. మీరు బ్రాహ్మణులు కదండి, బ్రాహ్మణులకి శాంతి గుణం స్వభావం కదా. వీళ్ళు నా కుమారులు చిన్నపిల్లలండి, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం మేము, ఇదేమిటండి మా మీదకి వస్తారు ఇప్పుడు మీరు? అది ఎట్లాగండి? భార్గవాణాం కులేజాత స్వాధ్యాయ వ్రతశాలినాం, మీరు భృగువంశంలో పుట్టినటువంటి మహానుభావులు, మీరు ఎప్పుడు వేదాధ్యయనాలు, తపస్సులు, వేదాంతాలు ఇది కదా మీరు చేస్తూ ఉంటారు. మరి ఇలా సహస్రాక్షయ ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్త మానసి. ఒకప్పుడు ఎక్కువగా క్షత్రియుని సంహరించడం చేత దేవేంద్రుడు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు ఆ ధనుస్సు ఆయనకి ఇచ్చేసేసి శాంతమూర్తులైపోయి ఇంకా నేను దాని జోలికి పోన్లే అని చెప్పి తపస్సు కోసం వెళ్ళిపోయినారని నేను విన్నాను. మళ్ళీ ఈ రోజున తలసపడ్డావేమిటయ్యా? నన్ను బతకనివ్వవా? మా కుమారుడు కోడళ్ళు నేనెంతో ఆనందంగా ఇప్పుడే కదా 60,000 సంవత్సరాలు రాజ్యం చేయగా నాకేదో దైవ విషయం వల్ల భగవదనుగ్రహం చేత కుమారుడు కలిగితే నువ్వు తటస్థపడ్డావేమిటయ్యా బాబు అని ఈయన పాపం ఎంతో వాపోతున్నాడు. ఆయన గుండె ఆర్తి అంతా వెళ్ళబోసుకుంటున్నాడు ఆయన. సరే, ఈ మాటలన్నీ ఈ ముసలాడు మాటలు మనం వినేదేమిటి ఓయా అని ఓ దోపుదేశాడేమో తెలియదు. అది అవతల నెట్టి పేరేసేసి రాముడు ముఖం తిరిగాడు. రామా, నీతో మాట్లాడుతున్నాను నేను, ఆయనతో కాదు. ఆయన ముసలాళ్ళే, ఆయన వదిలేసి. ఇమే ద్వే ధృషి దివ్యే శ్రేష్ఠే దివ్యే లోకాభి విశ్రుతే దృఢే బలవతి ముఖ్యే సుకృతే విశ్వకర్మణ. పూర్వకాలంలో విశ్వకర్మ 2 ధనుస్సులను సృజించాడు. అవి చాలా గొప్పవి. అది దేవతలకు ఇచ్చాడు. ఆ దేవతలు ఏం చేశారంటే యుద్ధం చేయమని శంకరుడు ఒకటి ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు. దాంతో త్రిపురాసుర సంహారం చేసి ఆ ధనుస్సుని ఆయన ఉపయోగించుకున్నారు. 2వ ధనుస్సు ఉంది, వైష్ణవ ధనుస్సు. అది చాలా గొప్పది. ఈ రకంగా 2 ధనుస్సులు ప్రపంచంలో గొప్పవి. ఒకటి శివధనుస్సు, ఒకటి విష్ణు ధనుస్సు. ఈ 2 కూడాను వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప, ఈ ధనుస్సుల్లో ఏవి గొప్పవి అని ఒకనొకప్పుడు జిజ్ఞాస కలిగింది దేవతలకి అందరికీ. అప్పుడు బ్రహ్మదేవుడు దీని గురించి ఒకనొక పరీక్ష పెట్టి వీళ్ళిద్దరిలోనూ ఒక రకమైనటువంటి ఆలోచన చేశారు ఆయన. విష్ణుమూర్తి ఓంకారం చేశాట,
దానివల్ల శంకరుడు ఆయన ధనుస్సు అవన్నీ కూడాను స్తంభింపు చేశాట. దేవతలందరూ అబ్బా బ్రహ్మాండం చాలా సంతోషం అంటూ వాళ్ళందరూ కూడాను ఆనందపడ్డారట. కానీ వాళ్ళకి చాలా బాధ కలిగింది. శంకరుడైనా విష్ణువైనా ఒకటేనా అసలు? దీంట్లో ఆయన హుంకారం చేయటం, ఈయన ఓడిపోవటం అలా ఉండకూడదు అసలు. అయితే ఈ పురాణాలు ఎలాంటివంటే ఏ పురాణంలో ఆ దేవుణ్ణి ఎక్కువగా చెప్పాలి. శివపురాణం ఉందనుకోండి, అప్పుడు విష్ణువుని కొంచెం తక్కువ చేసి చెప్తారు, అక్కడ శివుడికే ప్రాధాన్యం ఇస్తారు. ఇది విష్ణు పురాణం, భగవంతుని రాముడి గురించి మాట్లాడేది కదా, అందువల్ల ఈయనకి ప్రాముఖ్యం ఇచ్చి మాట్లాడుతున్నారు. కానీ దీంట్లో శంకరుడు తక్కువని, మరి రాముడు ఎక్కువని, అలా విష్ణువు ఎక్కువని అలా అనకూడదు. మనం రెండూ సమానమే. జృంభితం అధికం మేలిరే విష్ణు దేవాసర్షగణాస్తదా. అందరూ కూడా విష్ణువు చాలా గొప్పవాడని సహజంగా అలా అలా అనుకుంటున్నారన్నమాట. స్వభావ సిద్ధంగా పురాణాన్ని పెట్టి చెప్పుకునే మాటలే. కానీ అసలు వీళ్ళిద్దరిలో భేదాన్ని చూడకూడదు, చూస్తే నరకం వస్తుంది అని ఎక్కువగా చెబుతూ ఉంటారు. పరమాత్మలు ఇద్దరు ఒకటే స్వరూపం, రెండు కాదు అసలు అది. సరే, ఏదో ఇక్కడ ఉండే పురాణాన్ని బట్టి చెప్పిన మాటలు. ధనురుద్రస్తు గ్రంథో విదేహేషు మహాయేష. అయితే శంకరుడు ఆయన త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత ఆ ధనుస్సుని దేవరాతుడని ఈ జనక మహారాజు గారి వంశంలో ఒక ఆయనకి ఇచ్చి, దీన్ని మీరు చూస్తూ ఉండండి అని అప్పటి నుంచి ఆయన ఇంట్లో అట్టిపెట్టినట్టుగా మొట్టమొదట్లో జనక మహారాజు గారు ధనుస్సుని గురించి పరిచయం చేసినప్పుడు చెప్పిన మాటలు కూడా అవే. ఇప్పుడు కూడా అదే మాటలు అంటున్నారు. అదే ఇప్పుడు పరశురాములు గారు కూడా ఆ మాటలే చెప్పారు. ఇకపోతే అదేమో రాముడు ఎట్లాగో విరిచేశాడు, అయిపోయింది. ఇకపోతే వైష్ణవ ధనస్సు ఇదిగో నా దగ్గర ఉంది. ఇది ఎటువంటిదంటే దేవతలు ఇది కూడా ఇచ్చారు. దేవతలకి ఆ విశ్వకర్మ సృజించిన తర్వాత ఆయన రుచీకుడికి ఇచ్చాడు. రుచీకుడు అంటే మన విశ్వామిత్ర మహర్షి గారికి బావగారు, అంటే వాళ్ళ సోదరి భర్తగా అని మనం మొదట్లోనే రాముడికి పరిచయం చేసినప్పుడు చెప్పిన మాటలు అవి. ఆయన రుచికే భార్గవే ప్రాదాద్ విష్ణు సన్యాసం ఉత్తమం, అది ఆ రకంగా దాచమని చెప్పి ఆయనకి ఇచ్చినట్టుగాను. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి రుచికస్తు మహాతేజా పుత్రస్య అప్రతికర్మణ పితుర్మమ, అక్కడి నుంచి మా నాన్నగారికి ఆయన ఇచ్చినట్టు జమదగ్ని వాళ్ళ నాన్న. ఆ తర్వాత మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అది కార్తవీర్యార్జునుడు దాంతో ఆయన సంహరించాడు ఆయన. ఈ రకంగా కొంచెం అలాంటి తేడాలన్నీ వచ్చినాయి, యుద్ధాలు జరిగినాయి, దానివల్ల అదో రకంగా నడిచిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా అది నా దగ్గరికి వచ్చింది. నేను రోషావేశంతో భూమండలాన్ని అంతటినీ కూడాను దుష్టరాజులందరినీ కూడాను సంహరించి, ఆ తర్వాత కశ్యప ప్రజాపతికి యజ్ఞాంతంలో భూమండలం అంతా దానం చేసి మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాను అని సంగ్రహంగా తన బయోడేటా అంతా చెప్పాడు పరశురాములు గారు శ్రీరామచంద్ర ప్రభువుకి. అని ఇదిగో నీకు చేతయితే నా దగ్గర ఈ వైష్ణవ ధనస్సు ఉంది, ఇది కూడా ఎక్కుపెట్టగలిగితే తీసుకో, చూస్తాను నేను అని అంటూ కొంచెం ఆయన తను గొప్ప అయినట్టు అవతల వాడు తక్కువ ఉన్నట్టు ఇలా మాట్లాడాడు ఆయన. తద్దినం వైష్ణవం రామాపితృపైతామహం మహతు క్షత్రధర్మం పురస్కృత్య గృహీషు ధనుత్తమం. ఇది ఈ రకంగా పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి ధనుసు. నువ్వు క్షత్రియుడివి కదా, నీకు చేతయితే ధనుస్సును తీయి, చూసుకో, ఇస్తున్నా అని అంటూ మాట్లాడాడు అని ఆయనకి ఇచ్చాడండి. శ్రుత్వా ఆతజ్జామదగ్నిస్య వాక్యం దాశరథిస్తదా. రాముడు ఈ మాటలన్నీ విన్నాడు. విని నాకు తెలుసు అన్నాడు అన్నీ. మా నాన్నగారు కూడా ఈ విషయంలో భయపడుతున్నారు మీ వలన. ఇదివరకు మీరు క్షత్రియులందరినీ సంహరించారనే విషయం మా నాన్నగారు నాకు చెప్పారు, నేను కూడా విన్నాను. వీర్యహీన వివాసక్తం, అంత తెలివి తక్కువగాను శక్తి లేని వాళ్ళుగాను బలం లేని వాడిని గాను మీరు మమ్మల్ని భావించి చేతయితే తీసుకో, ఏదో ఆ తుప్పట్టినటువంటి శివధనుస్సు భంగం చేయడం కాదు, నా దగ్గర ఉంది వైష్ణవ ధనుస్సు, ఇది తీసుకో తెలుస్తుంది అని కొంచెం మీరు ఏడాకోళంగా మాట్లాడటం కూడా మాకు అర్థమైంది తెలుసునండి. మీ మాటలు నేను అర్థం చేసుకున్నాను నేను. సరే
తీసుకున్న తర్వాత ధనుసులో బాణాన్ని ఎక్కువ పెడుతున్నాడు. ఎక్కువ పెట్టి ఇప్పుడు ఇది మీ ధనుస్సు ఎక్కువ పెట్టిన తర్వాత ఎవరి మీద వేయాలి ఈ బాణం? నేను మీ మీద వేయటం తప్పు. ఎందుకంటే మీరు బ్రాహ్మణుడి మీద నేను ఎలా బాణం వేసి కొడతానండి? అది తప్పు కదా, చేయను కదా పని. పైగా మీరు విశ్వామిత్ర మహర్షి బంధువులు, ఆయన నాకు గురువు గారు. ఇటువంటి పరిస్థితులలో రేపొద్దున విశ్వామిత్ర మహర్షి నన్ను అడిగితే నేనేం సమాధానం చెబుతాను? రామా, ఎందుకు వేశావయ్యా ఆయన మీద బాణం అని అంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి నేను? అందుకోసమని కూడా నేను ఆగుతున్నాను. కానీ ధనుస్సు ఎక్కువ పెట్టిన తర్వాత బాణాన్ని అనుసంధానం చేసిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళుతుందో నేను చెప్పలేను. విడిచిపెట్టకుండా ఉండడానికి ఉపసంహరించుకునేది లేదు. నా పద్ధతి అది కాదు అసలు. మీరేం చేయమంటారో చెప్పండి. మీ పాదమూలాలని మీరు నడిచే నడబడి వాట్ల మీద వేయమంటారా, లేకపోతే ఏం చేయమంటారు? లోకాన్ వా ప్రతిమాన్ వా తే హనిష్యామి. మీరు పుణ్యం చేసి తపస్సు చేసి సంపాదించినటువంటి పుణ్యలోకాలు ఏముంటాయో ఆ లోకాల మీద వేసేయమంటారా? మాడిపోతాయి. ఏం లేదు, రేపు నీకు పుణ్యలోకాలు లేకుండా పోతాయి. లేదు, నీ పాదగతిని కొట్టమంటే కొట్టేస్తా. వెనక్కి మళ్ళీ ఉపసంహరించుకోవడం అనేది కుదరదు నా దగ్గర. మీరు ఆలోచించి మాట్లాడండి. చాలా వేళాకోళంగా తేలిగ్గా మాట్లాడారు మీరు అని కొంచెం కోపగించుకొని మాట్లాడాడు రాముడు. నహ్యం వైష్ణవోధను దివ్య శరః పరపురంజయ మోహపదవీర్జేణ బలదర్ప వినాశన. నా బాణం అంటే ఏమిటో మీకు తెలియదు. ఇది అవతల వాళ్ళ శత్రువు యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క అహంకారాన్ని, గర్వాన్ని అన్నింటినీ అణిచేస్తుంది. ఇది వ్యర్థంగా ఎప్పుడూ పోదు. రామబాణం ఇది. కాబట్టి మీరు ఆలోచించుకు చెప్పండి అన్నారు. ఇదేదో రణరంగం బాగా ముదింద్రే బాబు ఇది అని చెప్పి మళ్ళీ బ్రహ్మదేవుడితో సహా దేవతలందరూ కూడా వాళ్ళు వచ్చేసారండి. మన వాళ్ళకి ఏమీ అక్కడ కింద ఏం జరుగుతుందో ఈ భూలోకంలో వాళ్ళు చూస్తుంటారు. ఏదన్నా కాస్త జరిగిందనుకోని గమక్కన విమానాల మీద వాలిపోతారు వచ్చేవాడు. గంధర్వాప్సరసైవ సిద్ధచారణ కిందరా యక్షరాక్షగా కాష్టార్థం దృష్టమంత అద్భుతం. దేవుంటిరా బాబు, ఎప్పటిదాకా పరశురాముల వారే గొప్పవాడు, ఈయన కంటే సృష్టిలో ఎవరూ లేరు అని చాలా కాలంగా అందరూ అనుకుంటున్న విషయం అండి. ఈ రోజున ఆయన్ని ధిక్కరించి ధనుస్సు ఎక్కుపెట్టి బాణం అనుసంధానం చేసి ఎక్కడ వేయమంటావు చెప్పు అంటూ ఆయన్ని అతిక్రమించి మాట్లాడిన వాడిని ఇంతవరకు ఎవ్వరూ చూడాల. ఇది ప్రప్రథమంగా దశరథరాముడే ఇట్లా మాట్లాడింది. కాబట్టి ఇదేదో బ్రహ్మాండంగా యుద్ధం జరుగుతుందో ఏమిటో చూద్దామని అందరూ వచ్చారు. తేజోభిగత వీర్యత్వా జామతజ్ఞో జడీకృత. పరశురాముల వారి ఈ మాటలు మాట్లాడుతూ ధనుస్సు ఎక్కువ పెట్టాడు రాముడు. బాణం అనుసంధానం చేశాడు. ఎక్కడ వేయమంటావు? నీ మీద వేయను, నువ్వు బ్రాహ్మణుడివి, తప్పు. అయితే నీ పాదగతిని వేయమంటావా? నీ లోకాల మీద వేయమంటావా? ఎక్కడ వేయమంటే అక్కడ వేసేస్తా అనేటప్పటికల్లా నిర్వీర్యుడైపోయినాడు. ఇంత గొప్ప ఇంతమంది రాజులందరినీ 21 అందరినీ వెతికి పట్టుకుని చంపినటువంటి పెద్ద గొప్పవాడు అనుకున్న వ్యక్తి ఈ రోజున రాముడి దగ్గర పిల్లి అయిపోయినాడు. మనిషి చరించటం లేదు, రాయిపోయినాడు. జడీకృత అన్నాడండి వాల్మీకి మహర్షి. రామం కమలపత్రాక్షం మందం మందమువాచ. ఇక రాముడితో మాట్లాడుతున్నాడు. రామ నా పని అయిపోయింది రామ అంటున్నాడండి. ఇప్పుడు ఇదేమిటయ్యా ఇంత గంభీరంగా మాట్లాడినవాడు ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాశ్యపాయ మాయాదత్త పూర్వం సుందర విషయమైన వస్తవయం ఇది మా కాశ్యపో బ్రవీతు. కశ్యప ప్రజాపతి గారికి నేను మొత్తం భూమండలాన్ని అంతటినీ దానం చేశాను. అప్పుడు ఇదంతా నాదైపోయింది కాబట్టి నువ్వు భూమండలం మీద నిలవడానికి వీల్లేదు, వెళ్ళిపో అన్నాడు నన్ను. ఆ రోజున నేను వెళ్ళిపోయి ఎక్కడో మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాను నేను. కాబట్టి నా పాదగతిని గురించి ఏం చేయమంటావు? పెడితే పర్వతం మీదకి వెళ్ళిపోతా. ఆ మహేంద్ర పర్వతం మీదే మళ్ళీ తపస్సు చేసుకుంటా. అదేమో ఎట్లాగో వెళ్ళిపోయేదే. పోను పంచి నేను తపస్సు వల్ల ఆర్జించిన పుణ్యలోకాలు పుణ్యాలు ఏవైతే ఉంటే వాట్ల మీద వేసేసి బాణం అయిపోతాడు. ఏముంది, పుణ్యం లేకపోతే ఆ మనిషి ఎందుకంటే నిర్వీర్యుడైపోతాడు. ఊరికే మనిషి కింద లెక్క కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. సరే, అప్పుడు అంటున్నాడు అక్షయమ్ము ధ్వంతారం జానామిత్వాం సురేశ్వరం ధనుషోస్వరామ ఋషాత్ స్వస్థితేస్తు పునంతప. మహాత్మా శ్రీరామచంద్ర, ఆహా నేను అర్థం చేసుకున్నానయ్యా.
నువ్వు మధుహంత. అబ్బా, మధు మరి రాక్షసుడు, కైటభుడు మధు ఎన్ని వేల సంవత్సరాలతో యుద్ధం చేశాడు వాళ్ళతో. మధు కైటభ యుద్ధం అని దేవీ భాగవతంలో పెద్ద ఘట్టం ఇది, తెలియలా. అట్లా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని సంహరించినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా నిన్ను నేను అర్థం చేసుకున్నానన్నారు. నువ్వు ధనుస్సు తీసుకున్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఏతే సుర్గణా సర్వే నిరీక్షంతే సమాగతా త్వాం అప్రతిమకర్మాణం అప్రతిద్వంద్వాహవే. నేను నీతో యుద్ధం చేయడం అనేది సాధ్యం కాని పని. దేవతలందరూ కూడా చూస్తున్నారు. అందరితో పాటు నాకు చాలా అభిమానంగా ఉంది. నా పరిస్థితి మారిపోయింది, అయిపోయింది. శరమ ప్రతిమం రామా మోక్తుమర్హసి సువ్రత. నీ బాణం వ్యర్థం కావటానికి వీల్లేదన్నావు కదా, వేసేయి. శరమోక్షే గమిష్యామి. నీ బాణంతో పాటు నేను మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోతా. అది ఎంత వేగంలో పెడుతుందో దాంతో పాటు వెళ్ళిపోతా. తథా బ్రూదిరా మేధు జామదగ్నే ప్రతాపవాను రామోదాశరథ శ్రీమాన్ చిక్షేప శరమోత్తమం. వేసేసాడు రాముడు బాణం. ఇంకా వేసిన తర్వాత ఏం లేదు, ఆయన వెళ్ళిపోయినాడు. జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముల వారు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయినాడు. ఆయన పుణ్యలోకాలన్నీ కూడా భస్మమైపోయినాయి. అంతే ఒకసారి దిక్కులన్నీ కూడాను చీకట్లు కమ్ముతున్నాయి. దేవతలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆహా రామా, ఏమిటిది? ఇంతవరకు ఎవరు కూడా ఆయన ధిక్కరించిన వాడు లేడే ఈ సృష్టిలో. అలాంటి వాడిని క్షణకాలంలో నువ్వు నిర్వీర్యుణ్ణి చేసేవయ్యా అని అందరూ ఎంత ప్రశంసించారో చెప్పలేమండి. దేవతలందరూ ఆనందపడ్డారు. సరే, ఇలా ఉంటుండగా గతేరా మే ప్రశంత ప్రశాత్మాంత రామోదాసన తీర్థను వరుణాయ ప్రమేయాయ దదు హస్తే ససాయకం. వెళ్ళిపోయినాడు పరశురాములు వారు మహేంద్ర పర్వతం మీదకి. మళ్ళీ తపస్సు చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ ధనుస్సు తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. వరుణదేవుడికి ఇచ్చాట. నీ దగ్గర ఉంచండి, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా అని ఇచ్చారు. తరువాత వశిష్ఠ మహర్షికి, విశ్వామిత్ర మహర్షికి అందరికీ నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి, తండ్రి గారు అలా మొహం వాడిపోయి పడిపోయి ఉన్నాడు. ఎందుకంటే ఈ పరశురాముల వారిని చూడంగానే ఆయన పని అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న లేపాడు. నాన్న కనపడుతున్నాం అని అంటూ లేచాడు. ఎలా ఉందంటే ఆయన అసలు మళ్ళీ మనం దక్కుతామని అనుకోలేదు. ఆయన ఆ పరశురాముల వారిని చూస్తేనే అందరికి భయం అండి బాబు. 21 సార్లు క్షత్రియుల్ని వెతికి చంపేశాడు. అదేంటండి, వాళ్ళ నాన్నగారిని ఎవడో చంపాడని అందరినీ చంపేయటమేనా? ఏంటో మనకు తెలియదు. ఇదంతా పురాణాల్లో ఏదో ఉంది కథ. కాబట్టి శాసనం కాంక్షంతేజ శరాచారి రామశివచనం సుత్త. రాముడు మాట్లాడుతూ ఉంటుంటే ఆనందంగా ఉంది. అమ్మ వెళ్ళిపోయినాడా, భయపడిపోయినా అన్న, ఎంత భయం వేసిందో అని ఒకసారి కౌగలించుకున్నాడు, ఆనందపడ్డాడు. ఆహా, చాలా సంతోషం ఉన్నాడు. నాకు బాగా భయం వేసింది, ఇప్పుడే పెళ్లి చేసుకొస్తున్నాం, ఏం తటస్థపడ్డాడు ఏమిట్రా బాబు అని అనుకుంటూ పాపం సాయన అన్నాడు. మళ్ళీ మంగళవాయిద్యాలు వాయిస్తున్నారు. మళ్ళీ ప్రారంభమైంది. మళ్ళీ ఇంటికి అయోధ్యకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. సరే, సుమిక శిల్జా సుమిత్ర చకైకేయీ సుమంచమ వధూ ప్రతిగృహే యుక్త ఆయాశ్చాన్య రాజయోషిత. ఆహా, అయోధ్య అంతా ఉత్సవాలతో నిండిపోయిందండి ఈ రోజున. రామలక్ష్మణులు, భరతశత్రుఘ్నుడు, కన్యకలతో పాటు భార్యలతో పాటు అందరూ కూడాను మంగళాశాసనాలు, అందరూ కూడాను వాళ్ళకి అన్ని జ్ఞానాది గౌరవాలు చేస్తున్నారు. ఆ కౌశల్య, సుమిత్ర, కైకేయి, మిగతా వాళ్ళు అందరూ కూడాను వాళ్ళని ఎంతో గౌరవంగా లోపలికి తీసుకెళ్తున్నారు. ఎంత ఆనందంగా ఉందో మనం చెప్పలేం. ఈ రకంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి వివాహాలు అవ్వటం, వారు అందరూ కూడాను భార్యలతో పాటు అయోధ్యలోకి రావటం, ఇదంతా విశ్వామిత్రుడి యొక్క దయండి. ఆ రోజున ఆయన యజ్ఞ సంరక్షణ కోసం తీసుకెళ్ళటం కోసం బయలుదేరాడు. ఆయన దృష్టిలో ఇదంతా ఉంది మనస్సులో. అదంతా అలాగే జరిగింది. ఆ రకంగా సీతా కళ్యాణ మహోత్సవంతో, నూతన వధూ గృహ ప్రవేశాలతో ఈ బాలకాండ ఈ రకంగా సమాప్తమైంది.